హబక్కుక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 41వ ప్రజెంటేషన్. మన అంశము యెషయా వర్తమానము, ఐజాయాస్ మెసేజ్. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. కృపగలిగిన పరలోకపు తండ్రి, అంత్యకాలంలో జరిగే సంగతులను ముందుగానే ప్రవచనాల ద్వారా మీరు మాకు బయలుపరిచారు. వాటిని మేము గ్రహించడం ద్వారా కృపకాలము నాకు ఎంత సమీపంగా ఉన్నామో మాకు తెలుస్తుంది. దానిని బట్టి మేము కృపకాలమునకు సిద్ధపడతాం. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘమునకు మీరు ఇచ్చిన వర్తమానమును ముందుగా మేము నేర్చుకోవాలి. అటు తర్వాత మేము అర్ధరాత్రి కేక అయిపోయిన తర్వాత గొప్ప కేక వర్తమానాన్ని మేము బోధిస్తాం. గొప్ప కేక వర్తమానాన్ని బోధించడానికి మీరు అర్ధరాత్రి కేక వర్తమానాన్ని అడ్వెంటిస్ట్ సంఘం నాకు మీరు ఇస్తున్నారు. ఈ సంగతులను మేము చదువుకుంటుండగా మీరు మాకు తోడుగా ఉండండి. ఈరోజు యెషయా గ్రంథం నుండి మీరు మాకు ఇచ్చిన వర్తమానాన్ని మేము చదువుకుంటుండగా మీ కృపను మాకు అనుగ్రహించి తండ్రి, సత్యములను గ్రహించి మేమందరము కూడా మీ రాకడ కొరకు మేము సిద్ధపడినట్లుగా మీ పరిశుద్ధాత్మను కృపను మాకు పరిపూర్ణంగా అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. ఇంటెన్సివ్ బైబిల్ స్టడీ, లోతైన బైబిల్ అధ్యయనం అంటే పాత నిబంధన గ్రంథంలో జరిగిన సన్నివేశములను, వాటిని అంత్యకాలమునకు అన్వయించటం. ఎందుకనగా దేవుడు అంత్యకాలంలో జరగబోయే వాటిని పాత నిబంధన గ్రంథంలో జరిగిన కథల ద్వారా, సన్నివేశాల ద్వారా మనకి బయలుపరుస్తున్నాడు. యెషయా గ్రంథములో 6వ అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాము. 6వ అధ్యాయం మొదటి 3 వాక్యాల్లో రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. రాజైన ఉజ్జియా అతను అమెరికా దేశము అభివృద్ధికి సూచనగా ఉన్నాడు. ఉజ్జియా మరణించటము అంటే అమెరికా దేశం యొక్క అభివృద్ధి పతనం యొక్క ప్రారంభము. ఇది సెప్టెంబర్ 11, 2001లో ఇది ప్రారంభమైందని, ట్విన్ టవర్స్ కూలిపోవడం ద్వారా ఈ ప్రవచనము నెరవేరిందని మనం చదువుకున్నాము. అప్పుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఇవే మాటలు ప్రకటన 18వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము. భూమి ఆయన మహిమతో నిండి ఉండటం. యెషయా 6వ అధ్యాయం 4వ వాక్యంలో యెషయా చూసిన దర్శనంలో అతి పరిశుద్ధ స్థలంలో ధూపము దానిలో నిండి ఉండటం మనం చూస్తున్నాము. ధూపము మందిరంలో ఉండటము అది చేంజ్ ఆఫ్ డిస్పెన్సేషన్, అనగా దేవుడు ఒక పని చేస్తున్నాడు, ఆ పని ముగించి వేరొక పని చేయటము. అనగా 2001లో జరిగిన మార్పు ఏమిటంటే, చనిపోయిన వారికి తీర్పు తీర్చడం అయిపోయింది, బ్రతుకున్న వారికి తీర్పు తీర్చడము ప్రారంభము అయ్యింది. బ్రతుకున్న వారికి తీర్పు తీర్చడము ప్రారంభించినప్పుడు ముందు దేవుని సంఘంతో, అనగా సెవెంత్ డే సంఘంతో ఆయన ప్రారంభిస్తాడు. 5వ వాక్యంలో ఆ దర్శనము యెషయా చూసినప్పుడు ఈ మాటలు చెప్తాడు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, యెహోవాను నేను కన్నులారా సూచితిని అనుకుంటుని. ఆ దర్శనం చూసిన తర్వాత యెషయా తను అనుకున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. యెషయా ఎవరికి సూచనగా ఉన్నాడని మనం నేర్చుకున్నాం. అడ్వెంటిస్ట్ వారికి సూచనగా ఉన్నాడు. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని యెషయా ఎప్పుడు అర్థం చేసుకున్నాడు?
యెహోవాను మందిరంలో ఆయన కన్నులారా చూచినప్పుడు ఆ దర్శనంలో అప్పుడు ఆయన యొక్క స్థితి ఆయనకి అర్థమైంది. అంతకుముందు వరకు ఆయన ప్రవక్తగా ఉన్నాడు, ఇతరులకు ఆయన బోధిస్తున్నాడు, ఆయన నీతిమంతుడే అని అనుకున్నాడు. కానీ ఆ దర్శనం చూసిన తర్వాత ఆయన ఏ తప్పులైతే ఆయన ప్రజల్లో చూపిస్తున్నాడో అవన్నీ కూడా అతనిలోనే ఉన్నవని ఆయన గ్రహించాడు. ఎప్పుడు ఆయన దర్శనము చూచినప్పుడు. యెషయా ఈ దర్శనం చూచినప్పుడు ఆయన ఫిజికల్గా ఎక్కడ ఉన్నాడు? ఆవరణంలో ఉన్నాడు. కానీ ఆయన దర్శనంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. అదేవిధంగా ఆవరణము ఈ భూలోకం నాకు సూచనగా ఉంది. మనము యెషయాకు సూచనగా ఉన్నాము కనుక మనం ఎక్కడున్నాం? ఆవరణంలో ఉన్నాం గనుక అతి పరిశుద్ధ స్థలంలో దర్శనాన్ని చూడాలంటే విశ్వాసం ద్వారా మనము అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాము. యెషయా దర్శనంలో యెహోవాను కన్నులారా చూచాడు. మనం ఇప్పుడు ఆ దర్శనము చూడాలి. ప్రతి అడ్వెంటిస్టు యెషయా చూసినట్లుగా మనము దర్శనము చూడాలి. ఆ దర్శనం ఏమిటంటే దానియేలు ప్రకటన గ్రంథాల్లో ఉన్న దర్శనములు. అవి ఎక్కడ ఉన్నాయి? ఈ చార్ట్స్ మీద ఉన్నాయి. 1843 అండ్ 1850 చార్ట్స్ మీద ఉన్నాయి. వాటిని మనం చూస్తే అప్పుడు మనము ఆధ్యాత్మికంగా మన స్థితి ఏమిటో మనకి తెలుస్తుంది. యెషయా ఆ దర్శనము చూడనంత కాలము కూడా అతను పవిత్రుడే అని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ దర్శనం చూచాడో అప్పుడు అతనికి తన యొక్క నిజమైన స్థితి తెలిసింది. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారి సంఘం యొక్క నిజమైన స్థితి తెలియాలనంటే వారు ఈ దర్శనాన్ని చూసినప్పుడు వారికి అది అర్థమవుతుంది. కనుక ఈ దర్శనము చూస్తే తాను ఏ స్థితిలో ఉన్నాడో ఆయన తెలుస్తుంది. దానిని గ్రహిస్తాడు కనుక వెంటనే దానికి దేవుడు సమాధానము ఇస్తాడు. 6:6 వాక్యాలు మనం చూసాము. ఎప్పుడైతే నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని అతను తన యొక్క స్థితిని యెషయా గ్రహించాడో వెంటనే బలిపీఠం మీద నుండి ఒక దూత నిప్పును తీసుకుని వచ్చి ఆయన పెదవులకు తగిలించింది. ఈ విధంగా ఆ దూత ఒక నిప్పును తీసుకుని వచ్చి పెదవులకు తగిలించడము దేనికి సూచనగా ఉంది అంటే పరిశుద్ధపరచడానికి సూచనగా ఉంది. అనగా పాపమునకు ప్రాయశ్చిత్తము చేయడానికి సూచనగా ఉంది. పాపమునకు ప్రాయశ్చిత్తము అంటే ఇన్వెస్టిగేటివ్ జడ్జిమెంట్. మనుషుల యొక్క పాపములను దేవుడు ఆయన పరలోకంలో ఉన్న గ్రంథాల్లో మన పాపములు అక్కడ ఉంటాయి కనుక తీర్పు తీర్చినప్పుడు దేవుడు ఆ పాపములకు ప్రాయశ్చిత్తము చేస్తాడు. అప్పుడు వాటిని ఆ గ్రంథంలో నుండి ఆయన తీసివేస్తాడు. అందుకని 6-7 వాక్యాల్లో కారుతో తీయబడిన నిప్పు అతని నోటికి తగిలించగానే ఆయన అంటాడు, ఆయన పాపములకు ప్రాయశ్చిత్తము కలిగను, నా దోషము తొలగిపోయెను. ఆ గ్రంథంలో నుండి ఆయన పాపాన్ని ఇన్వెస్టిగేటివ్ జడ్జిమెంట్ పరిశీలన తీర్పులో ఆ పాపములను ఆయన తీసేస్తున్నాడు. ఇప్పుడు ఆ పని జరుగుతుంది. కనుక మనిషికి పశ్చాత్తాపము కలిగి ఆయన పాపమునకు క్షమాపణ కలగాలనంటే ఆయన ఏం చూడాలి? యెహోవాను కన్నులారా చూడాలి, దర్శనాన్ని చూడాలి. ఆ విధంగా చూచినప్పుడే ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఆయనకి తెలుస్తుంది. ప్రస్తుతము యేసుక్రీస్తు వారు అతి పరిశుద్ధ స్థలంలో ఉండి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారికి పరిశీలన తీర్పు, బ్రతుకున్న వారికి పరిశీలన తీర్పు చేస్తున్నాడు. ఇది ఎవరైతే గ్రహించలేదో వారు ఎవరు అని అంటే వారు గుడ్డివారు. కన్నులు ఉన్నవారు ఆ దర్శనం చూస్తారు, దాన్ని చూడకపోతే ఉంటే వారు గుడ్డి వారు. యెషయా 6:8 వాక్యము. ఈ దర్శనం చూసిన తర్వాత ఆయన పరిశుద్ధపరచబడిన తర్వాత ఆయన పాపము తీసివేయబడిన తర్వాత అప్పుడు యెషయా ఏమంటున్నాడో చూడండి. యెషయా 6:8 వాక్యము. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని, అంతటా నేను చిత్తగుంచము, నేనున్నాను, నన్ను పంపుమనగా. దేవుడు అడ్వెంటిస్ట్ సంఘమునకు వర్తమానం పంపించాలని ఆయన చూస్తున్నాడు. అయితే ఈ విధంగా వర్తమానం పంపించడానికి ఎవరు పంపించను ఆయన అడిగినప్పుడు యెషయా ఏం సమాధానం చెప్పాడు? నన్ను పంపించమని చెప్పాడు. యెషయా దేవుని ప్రజలకు వర్తమానము బోధించేవానికి ఆయన సూచనగా ఉన్నాడు. యెషయా తన యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగి ఆయన దోషము తొలగిపోయినప్పుడు అది ఎలా జరిగింది? అది పరిశుద్ధపరచబడటం ద్వారా జరిగింది. ఏ విధంగా యెషయాని దేవుడు పరిశుద్ధపరిచాడు? నిప్పుతో పరిశుద్ధపరిచాడు. అనగా యెషయాకు ఒక వర్తమానాన్ని ఇచ్చాడు. ఆ వర్తమానము
ద్వారా ఆయన పరిశుద్ధపరచబడ్డాడు. కనుక ఇప్పుడు యెషయా వర్తమానం బోధించాలంటే ఏ వర్తమానం అయితే యెషయాను పరిశుద్ధపరిచిందో అదే వర్తమానము ఆయన బోధించడానికి ఇప్పుడు వెళ్ళాలి. ఆ వర్తమానము అతను పరిశుద్ధపరచకపోతే ఆయన వర్తమానం తీసుకుని వెళ్ళలేరు. కనుక ఒక వర్తమానం దేవుడు అడ్వెంటిస్ట్ సంఘానికి ఇవ్వాలని చూస్తున్నాడో ఈ వర్తమానాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారిని నీతిమంతులుగా దేవుడు తీర్పు చేస్తాడో ఈ పరిశీలన తీర్పులో, అప్పుడు వారిని ఈ వర్తమానం బోధించడానికి ఆయనను పంపిస్తాడు. యెషయా దీనిని చూచాడు, ఈ వర్తమానాన్ని అంగీకరించాడు. కనుక ఈ వర్తమానాన్ని ఎవరు పంపించినప్పుడు బోధించడానికంటే యెషయా అంటున్నాడు, నన్ను పంపించు అని చెప్పాడు. కనుక వర్తమానాన్ని ఇతరులకు బోధించాలనంటే ముందు ఆ దేవుడిచ్చిన వర్తమానాన్ని అంగీకరించాలి, దాని ద్వారా పరిశుద్ధపరచబడాలి, అప్పుడు దేవుడు వారిని పంపుతాడు. యెషయా అంటే అనుభవము పెద్ద ప్రవక్తలకు ఉంది. ఇర్మియాకి అదే అనుభవం ఉంది, యెహెజ్కేలుకు కూడా అదే అనుభవము ఉంది. ఇర్మియా 15:16-17 వాక్యాలు. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. సంతోషించేవారు సముఖములో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటుని. మొదట్లో అన్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఈ వర్తమానాన్ని ఇర్మియా ఆయన గ్రహించినప్పుడు, తెలుసుకున్నప్పుడు ఆయన అన్నాడు, నేను సంతోషించలేదు, నేను సంతోషించే వారి సమూహంలో నేను కూర్చొని లేదు అన్నాడు, నేను ఏకాకినై ఉన్నానని చెప్పాడు. అనగా ఈ వర్తమానము ఆయన కడుపులో, ఆయన హృదయంలో ఎలా ఉందంటే ఆయన అంటాడు, కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు. అనగా ఈ వర్తమానము యెషయాకి ఇవ్వగానే, లేకపోతే ఇర్మియా పొందగానే వెంటనే ఈ వర్తమానాన్ని వెళ్ళి ప్రజలకు చెప్పాలి అనే ఈ యొక్క పట్టుదల, ఈ దీక్ష ఆయనకి, ఈ ఒప్పింపు కలుగుతుంది. ఇది వార్నింగ్ మెసేజ్. కనుక ఈ వర్తమానం వినకపోతే దేవుని ప్రజలు వారి పతనం అయిపోతారు అని అర్థమవుతుంది. కనుక వెంటనే వెళ్ళి ఈ వర్తమానం ఆయన ప్రజలకు బోధించాలి. అందుకే అంటున్నాడు, కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావని చెప్పి అంటాడు. నీ హస్తమును బట్టి నేను ఏకాకినే కూర్చుంటున్నాను. అనగా ఈ వర్తమానం బోధిస్తూ ఉంటే ఇర్మియా ఒంటరివాడు అయిపోతాడు. ఆయన ప్రజలే ఆయన తృణీకరిస్తారు, ఆయన సంఘమే ఆయన తృణీకరిస్తుంది. కనుక ఒంటరిగా పోరాటం చేయాలి. అది పీస్ అండ్ సేఫ్టీ వర్తమానం కాదు. అందుకే నేను ఏకాకిన అయిపోయినాయని చెప్పాడు. ఎప్పుడైతే వర్తమానం ఆయన అంగీకరించి ఆయన బోధిస్తున్నాడు. యెహెజ్కేలు 3:1 వాక్యము. మరియు ఆయన నాతో ఎలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా నీకు కనబడిన దానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. ఈ గ్రంథమును భక్షించము. ఏ గ్రంథాన్ని భక్షించాలి? దానియేలు గ్రంథం 10వ అధ్యాయాన్ని భక్షించాలి. దానిని ఆయన ఆ గ్రంథాన్ని చదివినప్పుడు, ఈ ప్రవచనాన్ని అర్థం చేసుకున్నప్పుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఈ ఇశ్రాయేలుకి వర్తమానాన్ని బోధించు. ఇర్మియా, యెషయా, యెహెజ్కేలు ఈ ముగ్గురు మొదట 2-3 వర్తమానాన్ని సూచనగా వీళ్ళు ఉన్నారు. వీళ్ళు వర్తమానాన్ని బోధించాలి. దేవుడు ఆ దర్శనం చూసిన తర్వాత యెషయాకు ఒక వర్తమానము ఇచ్చాడు. యెషయాకి ఇచ్చిన వర్తమానము యెషయా వారికి సూచనగా ఉన్నాడు, దేవుని ప్రజలు అడ్వెంటిస్ట్ వారికి సూచనగా ఉన్నాడు. వారికి ఒక వర్తమానం ఇచ్చాడు చివరిలో, ఈ లోక అంతంలో. ఈ వర్తమానాన్ని బోధించాలి మనం. రివ్యూ అండ్ హెరాల్డ్, June 4, 1889. Isaiah had a wonderful view of God's glory. He saw the manifestation of God's power, and after beholding His majesty, a message came to him to go and to do a certain work. యెషయా ఆ దర్శనం చూడగానే ఆయన దగ్గరికి ఒక వర్తమానం వచ్చింది. ఈ వర్తమానము ఆయన ఇతరులకు బోధించాలి. అంటే ఒకటి గమనించాలి. ఇప్పుడు నేను రిపీటెడ్గా మాట చెప్తున్నాను. నేను యెషయా ఎవరికి సూచనగా ఉన్నాడు? అడ్వెంటిస్ట్ చర్చ్ లీడర్షిప్, చర్చ్కి సూచనగా ఉన్నాడు. యెషయా మొదటి 5 అధ్యాయాల్లో ఆయన దేవుని ప్రజలకు హెచ్చరికలు చేస్తున్నాడు, దేవుని యొక్క మాటలు వారికి బోధిస్తున్నాడు. అయితే ఇప్పుడు 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన అంతకుముందు బోధించిన వర్తమానం కాదు బోధించవలసింది, ఇప్పుడు డిఫరెంట్ మెసేజ్. ఇంతవరకు 2001 వరకు అడ్వెంటిస్ట్ వారు వేరే వర్తమానం బోధించారు.
కానీ బోధించవలసిన వర్తమానం వారు బోధించట్లేదు. కనుక 2001 తర్వాత వేరే వర్తమానం బోధించాలి వాళ్ళు. ఈ కన్నులారా యెహోవాను దర్శనం చూస్తే ఆ వర్తమానం దేవుడు ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఈ వర్తమానం వెళ్ళి బోధించాలి. కనుక ఇప్పుడు యెషయా వర్తమానం ఏమిటి? మన టైటిల్ ఏమిటి? ఐజియాస్ మెసేజ్, యెషయా వర్తమానం. కనుక దేవుడు యెషయాకి వర్తమానం ఇచ్చాడు. ఈ వర్తమానం ఏమిటి? ఆ వర్తమానం ఏమిటంటే, మీరు పురాతన మార్గమునకు రండి. పురాతన మార్గంలో రండి అనే మాట ఇంకా మనం కుదించి చెప్పాలంటే ఆ వర్తమానం ఏంటి? 1842, 1843, 1850 చార్ట్స్లో ఉన్న ప్రవచనాలు ఈ వర్తమానాలకు రండి. ఇంకా కుదించి చెప్పాలంటే 3 దూతల వర్తమానము. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే యెషయాకి దేవుడిచ్చిన వర్తమానము 25-20 ప్రవచనం. గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 611. The angel who unites in the proclamation of the third angel's message is to lighten the whole world with his glory. ఆయన మహిమతో సర్వలోకము నిండి ఉన్నదంటే, ఆయన మహిమతో నిండి ఉండాలనంటే ఏ వర్తమానం బోధించాలని దీనిలో చెప్తున్నాడు? The angel who unites in the proclamation of the third angel's message is to lighten the whole world. సో కనుక లోకమంతటిని వెలిగించాలంటే బోధించవలసిన వర్తమానము 3వ దూత వర్తమానాన్ని బోధించాలి. యెషయాకి ఇచ్చిన వర్తమానము 3 angels మెసేజ్. ఎక్కడ కనబడుతుంది 3 angels మెసేజ్? మనకి ఈ చార్ట్స్ మీద ఉంది. ఈ చార్ట్స్ మీద ఉన్న ఈ వర్తమానం యొక్క సారాంశం అంతా ఏమిటంటే 3 దూతల వర్తమానము. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని యెషయా 6వ అధ్యాయంలో 3వ వాక్యంలో చెప్తాడు. ప్రకటన 18వ వాక్యంలో అతని మహిమ చేత భూమి ప్రకాశించిననే మాట చెప్పాడు. ఈ రెండు ఒకటే. ఈ 2 సందర్భాల్లో కూడా వచ్చిన వర్తమానము ఇదే. స్టేట్మెంట్ కంటిన్యూస్. ఏ వర్క్ ఆఫ్ వరల్డ్ వైడ్ ఎక్స్టెంట్ అన్వాంటెడ్ పవర్ ఈజ్ హియర్ ఫోర్టోల్డ్. The Advent movement of 1842-1844 was a glorious manifestation of the power of God. ఏ వర్తమానం బోధించాలి? 1842-1844 మధ్యన దేవుడు ఆయన ప్రజలకు ఏ వర్తమానం అయితే ఇచ్చాడు ఆ వర్తమానమును యెషయాకి ఇచ్చాడు. ఆమేన్. ఇజ్ ఇట్ క్లియర్? యెషయాకి ఇచ్చిన వర్తమానం ఏమిటి? 1842-1844 మధ్యలో ఏ వర్తమానం ఇచ్చాడు ఆ వర్తమానం ఎక్కడుంది? ఆ వర్తమానం ఈ చార్ట్స్ మీద ఉంది. ఈ వర్తమానం ఇచ్చినప్పుడు ఏమని చెప్పాడు దాన్ని? ద గ్లోరియస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ ద పవర్ ఆఫ్ గాడ్, అనగా దేవుని యొక్క శక్తి అంటే పరిశుద్ధాత్ముడు. సో కనుక యెషయా బోధించే వర్తమానం ఏమిటంటే, దేవుడు 1840కి 1844 మధ్యన ఆయన వర్తమానం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చాడు వర్తమానాన్ని. కనుక ఇప్పుడు యెషయా బోధించవలసిన వర్తమానం ఏమిటంటే లేటర్ రెయిన్ మెసేజ్, కడవరి వర్షం యొక్క వర్తమానాన్ని ఆయన బోధించాలి. 1840-1844 మధ్యన బోధించినప్పుడు వారు తొలకరి వర్షం యొక్క వర్తమానం బోధించారు. ఇప్పుడు మనం అడ్వెంటిస్ట్ వారికి దేవుడిచ్చిన వర్తమానం ఏంటంటే కడవరి వర్షం యొక్క వర్తమానాన్ని ఇచ్చాడు. 1840కి 1844 మధ్యన ఏ వర్తమానం అయితే బోధించబడిందో సెప్టెంబర్ 1, 2001 నుంచి ఆ వర్తమానము ప్రకటించబడవలసి ఉన్నది. ఈ వర్తమానం ప్రకటించబడినప్పుడు దేవుని ప్రజలు దానిని అంగీకరిస్తారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. ద ఫస్ట్ ఏంజల్స్ మెసేజ్ వాజ్ క్యారీడ్ టు ఎవ్రీ మిషన్ స్టేషన్ ఇన్ ద వరల్డ్. ఈ వర్తమానం ఎక్కడికి వెళ్తుంది? కేవలం ఒక దేశానికి మాత్రమే వెళ్తుందా? ప్రపంచంలో అడ్వెంటిస్ట్ వారి ఆ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయో అందరి దగ్గరికి వర్తమానము వెళ్తుంది. అయితే ఎంతమంది అంగీకరిస్తారో మనం చివరిలో చూస్తాం. స్టేట్మెంట్ కంటిన్యూస్. ద వర్క్ విల్ బి సిమిలర్ టు దట్ ఆఫ్ ది డే ఆఫ్ పెంటెకోస్ట్. ఈ వర్తమానం ఎలా ఉంటుందంటే, పెంతెకోస్తు దినమందు పేతురు ప్రసంగం చేస్తే 3000 మంది మారారు. ఎందుకు మారారంటే ఆయనకి దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చాడు కనుక పెంతెకోస్తు దినమందు అంత బలమైన వర్తమానాన్ని ఆయన అందించాడు. కనుక ఇప్పుడు 2001లో వచ్చిన వర్తమానం ఎటువంటి వర్తమానం అంటే పెంతెకోస్తు దినమందు వచ్చిన వర్తమానము అంత బలమైన వర్తమానము. ద వర్క్ విల్ బి సిమిలర్ టు ద డే ఆఫ్ ది పెంటెకోస్ట్ as the former rain was given in the outpouring of the Holy Spirit at the opening of the gospel. సువార్త ప్రారంభించడానికి ముందుగా వారికి తొలకరి వర్షాన్ని ఇచ్చాడు. ఇప్పుడు సువార్త చివరిలో ఉన్నాము. ఏ వర్షాన్ని ఇస్తాడు? ఇప్పుడు కడవరి వర్షాన్ని ఇస్తాడు, లేటర్ రెయిన్ ఇస్తాడు. కనుక యెషయా బోధించే వర్తమానం ఏమిటి?
కడవరి వర్షం యొక్క వర్తమానము. కడవరి వర్షం యొక్క వర్తమానం ఏమిటి అనగా ఈ చార్ట్స్ మీద ఉన్న ట్రూత్స్ సత్యాలు అవి కడవరి వర్షం యొక్క వర్తమానం. కనుక ఇప్పుడు ఈ వర్తమానాన్ని తృణీకరిస్తే మనిషి దేన్ని తృణీకరిస్తున్నాడు? పరిశుద్ధాత్మను తృణీకరిస్తున్నాడు. కనుక 25 తృణీకరించడం అంటే, లేకపోతే 1843 చార్ట్ని తృణీకరించడం అంటే దాని అర్థం ఏమిటంటే పరిశుద్ధాత్మని తృణీకరించడం అవుతుంది. ఎస్డి బైబిల్ కామెంటరీ వాల్యూమ్ 7 పేజ్ 984. We must not wait for the later rain. It is coming upon all who recognize and appreciate the dew and showers of a grace that fall upon us. The whole earth is to be filled with the glory of God. మళ్ళీ చెప్పాడు ఇక్కడ లేటర్ రెయిన్ వర్తమానం ఏమిటి? ఎక్కడొచ్చింది అది? ఈ భూమి ఆయన మహిమ చేత నింపబడినప్పుడు కడవరి వర్షం వచ్చింది. ఈ స్టేట్మెంట్ అది చెప్తుంది. అది ఎప్పుడు నింపబడింది? 2001 ట్విన్ టవర్స్ కూలిపోయినప్పుడు. ఇప్పుడు ఈ వర్తమానం మన దగ్గరికి వస్తుంది. ఈ వర్తమానాన్ని మనం గుర్తించాలి. దీనిలో అన్నాడు హూ విల్ రికగ్నైజ్ అండ్ అప్రిషియేట్. రికగ్నైజ్ అంటే అర్థం ఏమిటంటే, ఇది ఎవరినైనా మనం గుర్తించాలంటే అంతకుముందు ఒకసారి మనం అతను చూసి ఉండాలి. అతను చూసిన తర్వాత చాలా కాలం తర్వాత మళ్ళీ చూస్తాం, అప్పుడు గుర్తిస్తాం. రికగ్నైజ్ అంటే అంతకుముందు ఉన్నదాన్ని మళ్ళీ చూడటం, దాన్ని రికగ్నైజ్ అంటారు. సో కనుక ఇప్పుడు ఈ వర్తమానము దీన్ని రికగ్నైజ్ చేయాలంట. అంటే దాని అర్థం ఏంటి? అంతకుముందు ఈ వర్తమానం వచ్చింది, అంతకుముందు పరిశుద్ధాత్మ ద్వారా ఈ వర్తమానాన్ని ఇచ్చాడు. కనుక మరలా ఇప్పుడు కడవరి కాలంలో ఈ వర్తమానాన్ని గుర్తించాలి. రికగ్నైజ్ అంటే అది అర్థం అనమాట. తెలియని మనిషిని మనం రికగ్నైజ్ చేసే అవకాశం లేదు. రికగ్నైజ్ అంటే అంతకుముందు చూసిన మనిషిని మళ్ళా చూడటము, గుర్తించడం అనమాట. సో కనుక ఈ వర్తమానాన్ని కడవరి వర్షం యొక్క వర్తమానం ఏంటంటే టు రికగ్నైజ్ ఫార్మర్ మెసేజ్. అంతకుముందున్న వర్తమానాన్ని మనము గుర్తించడము. కనుక ఇప్పుడు ఈ వర్తమానాన్ని గుర్తించాలంటే ఏం చేయాలి? మనం ఎలా గుర్తించగలుగుతాము? యెషయా వర్తమానాన్ని ఎలా గుర్తిస్తామంటే ప్రూఫ్ టెక్స్ట్ మెథడ్, లైన్ అపాన్ లైన్, సూత్రం వెంబడి సూత్రం. 20 ప్రజెంటేషన్ మనం నేర్చుకున్నాము సూత్రం వెంబడి సూత్రమైన దాని గురించి. ప్రూఫ్ టెక్స్ట్ మెథడ్ ఉపయోగిస్తేనే ఈ యొక్క వర్తమానం మనకి అర్థము అవుతుంది. కనుక ఇప్పుడు యెషయా వర్తమానం ఏమిటి? కమ్ బ్యాక్ టు ఓల్డ్ పర్స్, పురాతన మార్గంలోనికి రండి. ఈ చార్ట్స్ మీద ఉన్న ప్రవచనంలోకి రండి, లేకపోతే 3వ వర్తమానంకు రండి, లేకపోతే 25వ ప్రవచనానికి రండి, లేకపోతే కడవరి వర్ష వర్తమానంకి రండి, లేకపోతే సూత్రం వెంబడి సూత్రమైన వర్తమానానికి. ఇన్ని పేర్లు ఉన్నాయి దీనికి. మరి వర్తమానము అడ్వెంటిస్ట్ సంఘం నాకు ఇచ్చాడు 2001లో. మరి దీన్ని ఎవరు అంగీకరిస్తారు, ఎవరు తృణీకరిస్తారు? యెషయా 6వ అధ్యాయము 9-10 వచనములు. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లా అనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి, వారి చెవులు మందపరిచి, వారి కన్నులు మోయించమని చెప్పాను. ఎవరు వింటారో ఎవరు వినరు దగ్గర గురించి చెప్తే అన్నాడు, నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందరు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందరు. ఏమిటిది? వాళ్ళు నిత్యము వినుచుందురు. దేని వింటారు నిత్యము? 2001లో ట్విన్ టవర్స్ కూలిపోయాయని అందరికీ తెలిసింది. అడ్వెంటిస్ట్ వాళ్ళు అందరికీ నిత్యము తెలుసు వాళ్ళకి. తర్వాత అన్నాడు నిత్యము చూచుందరు కానీ తెలుసుకొనకుందరు. ఈ చార్ట్స్ గురించి వింటారు వాళ్ళు అంత్యకాలం ప్రకటించినప్పుడు, కానీ వాళ్ళు ఏం చేస్తారు? దానిని వాళ్ళు అంగీకరించరు. వారు నిత్యము వినుచుందురు, వారు నిత్యము చూచుచుందురు కానీ గ్రహించరు. ట్విన్ టవర్స్ 2001లో జరిగిన సంఘటన అందరికీ తెలుసు. ది సి. కానీ దీని వెనకాల ఏమి ప్రవచనం ఉంది, అక్కడ ఏ ప్రవచనం నెరవేరింది, దేవుడు దీని వెనకాల ఎటువంటి వర్తమానాన్ని ఇచ్చాడు అనే విషయాలు తెలియదు. కానీ దాని గురించి మాట్లాడతారు. ఈ చార్ట్స్ గురించి అందరూ మాట్లాడతారు, కానీ ఈ వర్తమానం అంటే ఏమిటి అనేది మనుషులు గ్రహించలేకపోతున్నారు. ఒక అనవసరమైన చార్ట్స్గా తీసి పక్కన పెడుతున్నారు. ట్విన్ టవర్స్ జరిగింది ఏదో ఒక హిస్టారికల్ ఈవెంట్గా చూసి దాన్ని పక్కన పెడుతున్నారు, కానీ దాని వెనక ఏముందో గ్రహించలేకపోతున్నారు. ఎవరు వీళ్ళు? నాన్ అడ్వెంటిస్టా? టాకింగ్ అబౌట్ అడ్వెంటిస్ట్. ఈ వర్తమానము దేవుడిచ్చిన వర్తమానం, యెషయా గ్రంథంలో దేవుడిచ్చిన వర్తమానం ఇది అన్పాపులర్ మెసేజ్. 2 అన్పాపులర్ మెసేజెస్ ఉన్నాయి. ఒకటి విశ్రాంతి దినము శనివారం అనేది అన్పాపులర్ మెసేజ్. ఈ ప్రపంచం అంతటికీ కూడా విశ్రాంతి శనివారం అంటే ఇది ఎప్పుడు వినలేదేమేమో అనుకుంటారు.
రెండో అన్పాపులర్ మెసేజ్ అడ్వెంటిస్ట్ వరకు ఏంటి తెలుసండి, ఈ చార్ట్స్ మీద ఉన్న ట్రూత్స్ అన్పాపులర్ మెసేజ్. 25 మెసేజ్ అంటే అన్పాపులర్ మెసేజ్. యెషయాకి దేవుడు వర్తమానం ఇచ్చాడు, అడ్వెంటిస్ట్కి వర్తమానం ఇచ్చాడు. ఈ వర్తమానం బోధించడం ప్రారంభమైంది 24 సంవత్సరాల క్రితం. ఈ వర్తమానం బోధించడం ప్రారంభమైంది. మరి ఎంతవరకు యెషయా వర్తమానం బోధిస్తాడు? యెషయా అంటే ఎవరు? అడ్వెంటిస్ట్ సంఘంలో ఉన్న ఈ వర్తమానం బోధించేవారు యెషయాకు సూచనగా ఉన్నారు. ఎంతకాలం బోధిస్తారు వాళ్ళు? యెషయా 6వ అధ్యాయము 11, 12 వాక్యాలు. ప్రభువా, ఎన్నాళ్ళ వరకైనా నేను అడుగగా ఆయన నివాసులు లేక, పట్టణములు మనుషులు లేక, ఇండ్లను పాడగు వరకు, దేశము బొత్తిగా బీడగు వరకు యెహోవా మనుషులను దూరముగా చేసుకుని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలములో విస్తారమగు వరకును అలాగున జరుగును. ఎంతవరకు బోధించాలని చెప్తున్నారు? ఎంతవరకు బోధించాలి అనే ప్రశ్న అడుగుతున్నాడు యెషయా ఇక్కడ. ఎంతవరకు ఈ వర్తమానం బోధించాను నేను అంటే ఏమన్నా తెలుసా? నివాసులు లేక, పట్టణములు మనుషులు లేక, ఇండ్లు పాడైపోయే వరకు. నివాసులు లేక పట్టణాలు పాడైపోతాయంట, మనుషులు లేక ఇండ్లు పాడైపోతాయి. ఎప్పుడు తెలుసండి అది? ఆదివారం చట్టం. యెషయా అంటున్నాడు, ఈ వర్తమానం నువ్వు ఎప్పటి వరకు బోధించాలంటే ఆదివారం చట్టం వచ్చే వరకు బోధించాలి. తర్వాత బోధించొద్దా? ఆదివారం చట్టం వచ్చిన తర్వాత ఎందుకు ఈ వర్తమానం అవసరం లేదు? ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఏమైపోద్ది? అడ్వెంటిస్ట్ వారికి కృపకాలము ముగిసిపోతుంది. కనుక ఆదివారం చట్టం వచ్చే వరకు దీనిని బోధించాలని చెప్పాడు. ఇక్కడే ఒక ప్రశ్న అడిగాడు, ఎన్నాళ్ల వరకు అనే మాట అడిగాడు. ఎన్నాళ్ల వరకు అనే మాట మన బైబిల్లో చాలా సందర్భాల్లో మనం చూస్తాం త్రూఅవుట్. దీనికి సమాధానం ఏమిటంటే, ఎన్నాళ్ల వరకు అనే మాట చదివితే ఎప్పటివరకు తెలుసా? ఆదివారము చట్టము వచ్చే వరకు. 2 వాక్యాలు, 2 సన్నివేశాలు మనం చూద్దాం. ఎన్నాళ్ల వరకు అనే దాని గురించి చదువుదాం. కీర్తనలో 74వ అధ్యాయం 1 నుంచి 10 వాక్యాలు. కీర్తనలు 74వ అధ్యాయము 1 నుంచి 10 వాక్యాలు. ఈ 10 వాక్యాలు అడ్వెంటిస్ట్ వారి యొక్క స్టోరీ. ఇది ఆశ్చర్యం కదా. అందుకే ప్రారంభంలో అనుకున్నాం, పాత నిబంధనలో జరిగిన సంఘటనలు, కథలు, వాటిని దేనికి అన్వయించాలి? అంత్యకాలం నాకు అన్వయించడం ఇంటెన్సివ్ బైబిల్ స్టడీ, లేకపోతే ప్రొఫౌండ్ బైబిల్ స్టడీ. కీర్తన 74వ అధ్యాయము స్టోరీ ఆఫ్ అడ్వెంటిజం. కీర్తనలో 74వ అధ్యాయం 1వ వాక్యం. దేవా, నీవు నిత్యము మమ్మను విడనాడితేవేమి? నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజు చున్నదేమి? నీవు మేపు గొర్రెలు మీద. దేవుడు మేపు గొర్రెలు ఎవరండి? ఇప్పుడు అడ్వెంటిస్ట్ వారు. ఎవరి గురించి మాట్లాడుతుంది ఈ మాట? అడ్వెంటిస్ట్. నీవు మేపు గొర్రెలు. దేవునికి 2 మందలు ఉన్నాయి. ఒకటి నా గొర్రెలు, రెండోది ఈ దొడ్డవి కానీ గొర్రెలు. అడ్వెంటిస్ట్ వారి గురించి ఈ వాక్యంలో మాట్లాడుతున్నారు. 2వ వాక్యం 74, 2వ వాక్యం. నీ స్వాస్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దీనిలో అన్నాడు, పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమూహము. దేవుని ప్రజలు 25 ప్రవచనం తర్వాత దేవుడు ఒక జనాంగాన్ని సంపాదించుకున్నాడు. వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు తెలుసండి? మరలా వారు చెదరగొట్టబడ్డారు. సో కనుక అన్నాడు, మరలా నువ్వు వారిని జ్ఞాపకము చేసుకోనుము. 3వ అధ్యాయం 74:3. శత్రువులు పరిశుద్ధ స్థలంలోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. నిత్యము పాడయిండు చోట్లకు విజయము చేయము. ఆయన శత్రువులు ఏం చేశారంట? సమస్తమును పాడు చేసి ఉన్నారు. అడ్వెంటిజంలో ఒక తప్పిదము జరిగింది కనుక వారు ఏం చేశారంటే సమస్తమును పాడు చేశారు. సమస్తమును పాడు చేసిన ఏంటి తెలుసండి? డిస్ట్రాయింగ్ ద చార్ట్స్. 1843, 1850 చార్ట్స్ సమస్తమును పాడు చేసేసారండి. ఈ చార్ట్స్ ఏంటివి? విజన్ ఆఫ్ డానియల్ అండ్ రెవల్యూషన్, ఐజయా. దానిని వారు పాడు చేశారు. కీర్తనలో 74, 4-5 వాక్యాలు. నీ ప్రత్యక్షపు గుడారంలోని నీ విరోధులు ఆర్భటించుచున్నారు. విరోధులు అంటే ఎవరు తెలుసండి?
ఆశ్చర్యం, లీడర్షిప్ ఆఫ్ అడ్వెంటిజం. ఓకే, నీ ప్రత్యక్షపు గుడారంలోని నీ విరోధులు ఆర్భటించుచున్నారు. విజయ ధ్వజములని తమ ధ్వజములను వారు ఎత్తి ఉన్నారు. దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్లండ్ల నెత్తి నట్లుగా వారు కనబడుదురు. గొడ్లు ఎత్తుతున్నారంట. గొడ్ల ఎత్తి వారు నరుకుతున్నట్టుగా ఉన్నారు. ఓకే, గొడ్ల ఎత్తి నరకటం అది దేనికి సూచనగా ఉందో తెలుసా? చెట్టు నరకటం, జడ్జిమెంట్ కాదండి. దానిని చెట్టు నరకటం దేనికంటే నరుకుతున్నారు ఏంటంటే వాళ్ళకి చెక్క కావాలి. చెక్క ఎందుకనగా మందిరాన్ని నిర్మించడానికి, ఒక నిర్మాణము చేయటానికి. సొలొమోను దేవాలయం కట్టినప్పుడు ఆయనకి చెక్కని సరఫరా చేసిన వారు ఎవరో తెలుసండి? దాని గురించి మాట్లాడుతుంది. సొలొమోనుకి ఆయన చెక్కని సరఫరా చేసింది తూరు దేశపు రాజు హీరాము అనే రాజు ఇతనికి ఈ మందిరాన్ని కట్టడానికి ఈ చెక్కను ఆయన సరఫరా చేశాడు. దేనికి సూచనగా ఉంది? మందిరం కట్టడం నాకు సూచనగా ఉంది. హీరాము విలియం మిల్లర్కి సూచనగా ఉన్నాడు. విలియం మిల్లర్ మందిరాన్ని కట్టాడు. అదేవిధంగా హీరాము కూడా మందిరాన్ని కట్టడానికి ఆయన చెక్కను ఆయన ఇచ్చాడు. మందిరం కట్టబడింది. కానీ వీళ్ళు ఏం చేస్తారు? మందిరము గొడ్డలు నరకడం ఏంటంటే చెక్కను తయారు చేయడం అంటే మందిరం కట్టడానికి సూచనగా ఉంది. వీళ్ళు ఎలా ఉన్నారు, ఎలా కనపడుతున్నారంటే వీళ్ళు గొడ్లను ఎత్తి వారు దీన్ని కడుతున్నట్టుగా వీరు కనిపిస్తున్నారు. ఓకే, 74:6-7 వాక్యం. ఇప్పుడే వారు గొడ్లను సమ్మెటలను చేత పట్టుకొని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగొట్టుదురు. నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించి యుందురు. నీ నామమందిరమును నేల పడగొట్టి అపవిత్ర పరశుదురు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు మందిరాన్ని కడతాం అనుకుంటున్నారు, కానీ మందిరాన్ని శత్రువులు అంటారు. మందిరాన్ని ఏం చేస్తున్నారు? వారి పడగొడుతున్నారు. దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగొట్టుదురు. నీ నామమందిరమును నేల పడగొట్టి అపవిత్ర పరశుదురు. స్కాటరింగ్, చెదరపోతున్నారు వీళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసండి? వాళ్ళు సెవెంత్ డే సంఘంకి ఇచ్చిన ఫౌండేషనల్ ట్రూత్స్, పురాతన ఈ ట్రూత్స్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు తీసేస్తున్నారు, పడగొట్టేస్తే ఏమవుతుందండి? పురాణ సత్యాలను తీసేస్తే ఏమవుతుంది? పునాదిని తీసేస్తే ఏమవుతుంది సంఘం? తర్వాత వాక్యం చెప్పాడు 74:8. దేవుని మందిరములను బొత్తిగా అణగద్రొక్క మనుకొని దేశంలోని వాటన్నిటినీ వారు కాల్చి ఉన్నారు. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ అడ్వెంటిజం. సో మందిరాన్ని ఆ ఫౌండేషన్స్ తీసేస్తున్నారు. దాన్ని బట్టి మందిరాన్ని కాల్చివేయటము అని చెప్తున్నాడు. కీర్తనలో 74:9 అదేంటో చెప్తాడు. దీనిలో సూచక్రియలు మాకు కనబడలేదు, ఇకను ప్రవక్తయు లేకపోయాను, ఇది ఎంతకాలము జరుగునో అని నెరిగిన వాడు మాలో ఎవడనూ లేడు. ఎంతకాలము జరుగునో అని ఎరిగిన వాడు మాలో ఎవరనూ లేరు. దీనిలో అన్నాడు సూచక్రియలు మాకు కనబట్టలేదు. సూచక్రియలు ఇంగ్లీష్ ఏమంటారు? సైన్. వాళ్ళు అంటున్నారు మాకు సైన్ కనబట్టలేదు. ఈ ప్రవచనంలో ఒక ప్రవచనాన్ని ఒక సైన్గా పెట్టాడు, సూచనగా పెట్టాడు. సూచక్రియ అంటే సైన్, ఒక సైన్గా పెట్టాడు. ఏంటది? 25:20. సూచక్రియలు మాకు కనబడటలేదు, దీని మీద ఉన్న సైన్స్ కనిపించట్లేదు. ఓకే, ఇక ప్రవక్తయు లేకపోయాను. ఇంకేమంటున్నారు? ప్రవక్తయు లేకపోయాను. అడ్వెంటిస్ట్ వారికి వచ్చే చివరి మోసం ఏమిటి? ప్రవచన సారం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మాకు సూచక్రియలు కనబట్టలేదు. 1, 2 ప్రవక్త లేడు, స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ మాకు అవసరం లేదు. విన్నారా మాట? ఇది పాత నిబంధనలకు రాసిన మాటలో దేవుడు అనాలోచితంగా రాసిన మాటలు కాదండి. అనంత జ్ఞానంలో దేవుడు ఆయన ప్రవక్తలను ప్రేరేపిస్తే వాళ్ళు రాసిన మాటలు. ఈ మాట చెప్తాడు సూచక్రియలు మాకు కనబట్టలేదు. దీనిలో ఉన్న వాళ్ళు కనబట్ల. దీనిలో నుంచి కనపడకపోతే అల్టిమేట్గా వారు దేని తృణీకరిస్తే తెలుసా? ప్రవక్త లేడు మాకు. ఇంకా అలానే బట్టి ప్రవక్తగా లేడు. ఇక ఆవిడ రైటింగ్స్ని అనుకూలంగా ఉన్నాయి తీసుకుంటారు, మిగతా ప్రక్కన పెడతారు.
ఈరోజు 25 ప్రవచనం పక్కన పెట్టడానికి 35 పక్కన పెట్టడానికి 1290 పక్కన పెట్టడానికి కార్యం ఏంటి తెలుసండి? ప్రవక్త లేదు. ప్రవక్త చెప్పిన మాటలు నమ్మటం లేదు. అందుచేత ఈ ప్రవచనాలు లేవని వాళ్ళు కనపట్లేదు వాళ్ళకి. కీర్తనలో 74:10 దేవా, విరోధులు ఎందాక నిందింతురు, శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా. ఈ విధంగా చేస్తున్నారు కదా, ఎంతకాలం చేస్తారు ఈ విధంగా వీళ్ళు? ఎంతకాలం వరకు? ఆదివారం చట్టం వచ్చే వరకు. ఈ వర్తమానం బోధిస్తూ ఉంటే బోధించే వాళ్ళకి మీదకి తిరుగుబాటు జరుగుద్ది కదా. ఎంతకాలం జరుగుద్ది ఇది? ఈ వర్తమానం ఎంతకాలం బోధిస్తారు? కేవలము ఆదివారము చట్టము వచ్చే వరకు. ఇందాక యెషయా గ్రంథంలో మనం చూస్తాము, ఎంతవరకు నేను బోధించాలి అని అడిగితే ఇల్లు లేక నివాసులు లేక ఉన్నంత వరకు దీన్ని బోధించమని చెప్పాడు. అది దేనికి సూచనగా ఉంది? ఆదివారం చట్టం వరకు సూచనగా ఉంది. ఇంకొక అనుభవం మనం చూద్దాం. ప్రకటన 6వ అధ్యాయము 10-11 వాక్యాలు, 9, 10, 11 వాక్యాలు. ప్రకటన 6వ అధ్యాయం 9, 10, 11 వాక్యాలు. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద సూచితని వారు నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందవని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడును, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పాను. అడుగుతున్నారు, ఇది ఎక్కడ సంబంధించింది? 1260 సంవత్సరాల కాలంలో రోమన్ క్యాథలిక్ పాపసీ వారు దేవుని ప్రజలను హింసించి కోట్ల మందిని వారు చంపారు. కనుక అప్పుడు అడుగుతున్న ప్రశ్న, ఇంకెంతకాలం ఈ విధంగా జరుగుద్ది? ఎంతకాలం ఈ విధంగా దేవుని ప్రజలు హింసించబడాలి అంటే దానికి సమాధానం ఏమని చెప్పాడనంటే, ఇంకా కొంతకాలము ఉండమని చెప్పన్నాడు. దీనిలో మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదానం చేయకయు ఉందని బిగ్గరగా కేకలు వేసాను. అప్పుడు తెల్లని వస్త్రం వాళ్ళ ప్రతివానికి ఇవ్వబడను, మరియు వారి వల్ల చంపబడబోవు వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తయ్యే వరకు. మీరు చనిపోతున్నారు కదా, ఈ విధంగా మరలా అనేక మంది మరణించవలసి ఉంది. వారు కూడా మరణించేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాలి, మీరు ఆగండి. ఒకసారి 1260 ఇయర్స్లో అటువంటి శిక్ష హింస సంగమనకు వచ్చింది. మళ్ళా అటువంటి శిక్ష ఎప్పుడు వస్తుంది? మరలా పాపసీ అధికారంలోకి వచ్చినప్పుడు మరలా వస్తుంది. పాపసీ అధికారంలోకి ఎప్పుడు వస్తుందండి? అది ఆదివారం చట్టం. పాపసీ అధికారంలోకి వచ్చిందంటే ఆదివారము చట్టం వచ్చింది. ఆదివారం చట్టం వస్తే దేవుని ప్రజలకు హింస ప్రారంభమవుతుంది. కనుక ఎంతకాలము మేము ఇలా ఉండాలని అడిగితే సమాధానం ఏం చెప్పారు? మీ వలే మీరు చనిపోయారు కదా, విశ్వాసం బట్టి, సత్యాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి. అదేవిధంగా ఆదివారం చట్టం వచ్చినప్పుడు అనేక మంది చనిపోతారు. ఒక అధికారము, ఒక మనిషి, ఒక మత వ్యవస్థ అధికారంలోకి వస్తుంది. వాళ్ళు అంతకు ముందు చేసినట్లుగానే మరలా చేస్తారు. ఆ విధంగా చంపబడతారు. అంతవరకు మీరు వేచి ఉండమని చెప్పాడు. ఆదివారం చట్టం వచ్చే వరకు వేచి ఉండు. ఎందాక అంటే అర్థమై ఏంటనమాట? ఆదివారం చట్టము వచ్చేంతవరకు. Manuscript Religious, Volume 20, page 197. And when he had opened the 5th seal, ఇందాక చదివింది 5వ ముద్ర. So when he had opened the 5th seal, I saw under the altar the souls of them that were slain for the word of God and for their testimony which they held, and they cried with a loud voice, saying, How long? ఎంతకాలం? Answer. Here we hear were scenes presented to John that were not in reality, but that which would be in period of time in future. Revelation 18:1-4. ఈ ప్రశ్న అడిగినప్పుడు భవిష్యత్తులో జరగబోయేదాన్ని దేవుడు చెప్పాడు. చెప్పి అక్కడ మిసెస్ వైట్ ఏం కోట్ చేశారు? అక్కడ ప్రకటన 18వ అధ్యాయము 1-4 వరకు. యాక్చువల్గా ఒరిజినల్ లాంగ్వేజ్లో టైపో ఉంది. టైపో అంటే టైప్ చేసినప్పుడు మిస్టేక్ వస్తే దాన్ని టైపో అంటారు. ఇక్కడ ప్రకటన 8:1-4 అని ఉంది. 8 కాదు, 18 అండి. 18:1-4 వరకు. 5వ ముద్ర కాలంలో జరిగినది మరలా ఎప్పుడు జరుగుద్ది అని చెప్తున్నాడు. ప్రకటన 18:1-4 కనుక అక్కడ చివరి వర్తమానము వస్తుంది. 2001లో వర్తమానము
వస్తుంది. కనుక ఎందాక ఎదురు చూడాలని అంటే, ఎంతకాలం ఉండాలని అంటే, ఎంతకాలం వరకు యెషయా వర్తమానం బోధించాలి, ఎంతకాలం అడ్వెంటిస్ట్లో ఈ వర్తమానం వచ్చిన వారు బోధిస్తారు దీన్ని? ఆదివారం చట్టము వచ్చి వరకు. యెహెజ్కేలు 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, 8వ అధ్యాయము, 9వ అధ్యాయం, 10వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాల్లో 8, 9, 10 ఈ 3 అధ్యాయాల్లో మిసెస్ వైట్ యెరూషలేము గురించి మాట్లాడుతుంది. మిసెస్ వైట్ ఆ యెరూషలేము గురించి మాట్లాడుతూ యెరూషలేము ఈ 3 అధ్యాయాల్లో అడ్వెంటిస్ట్ సంఘమునకు సూచనగా ఉందని చెప్పారు. యెహెజ్కేలు 8, 9, 10 ఈ 3 అధ్యాయాల్లో యెరూషలేము అడ్వెంటిస్ట్ సంఘమునకు సూచనగా ఉంది. 8వ అధ్యాయంలో, యెహెజ్కేలు 8వ అధ్యాయంలో 4 హేయమైన క్రియలు జరుగుతున్నాయి, ఒకదాని తర్వాత ఒకటే జరుగుతున్నాయి. యెహెజ్కేలుకి దేవుడు వాటిని చూపిస్తున్నాడు. ఈ 4గిట్లో ఆఖరిది 4వ హేయమైన క్రియ ఏమిటంటే యెహెజ్కేలు 8వ అధ్యాయం 16వ వాక్యము. యెహోవా మందిరపు లోపల ఆవరణంలో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖ మంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుషులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తొట్టును, వారి ముఖములు తూర్పు తొట్టును తిరిగి ఉండును. వారు తూర్పునున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. 8వ అధ్యాయంలో 25 మంది మనుషులు దేనికి నమస్కారం చేస్తున్నారు? సూర్యునికి నమస్కారం చేస్తున్నారు. 25 మంది మనుషులు లీడర్షిప్ ఆఫ్ అడ్వెంటిజంకి సూచనగా ఉన్నారు. ఆదివారం చట్టం వచ్చిన విషయం కూడా చాలామందికి తెలియదండి. ఎందుకనగా ఇమేజ్ ఆఫ్ ద బీస్ట్, మృగము ప్రతిమ ఈ 2 కలుస్తున్నాయి. మృగమునకు ప్రతిమ చేయబడుతుంది. మృగమునకు ప్రతి చేయటం అనేది ఇది అడ్వెంటిస్ట్ వారికి ఒక పరీక్ష అని మిసెస్ వైట్ చెప్పారు. సో కనుక వీళ్ళు ఏం చేస్తే ఇది ఎవరికి సూచనగా ఉన్నారు? ఆదివారం చట్టం వచ్చినప్పుడు దేవుని ప్రజలకు పిలబడేవారు అనేక మంది వారు ఏమైపోతారో సూర్యునికి నమస్కారం చేస్తారు. సూర్య ఆరాధన, ఆదివారం ఆరాధన, సండే వర్షిప్. ఆదివారం చట్టం వచ్చినప్పుడు దేవుని ప్రజలుగా పిలబడేవారు వారు లోబడిపోతారు ఆ మృగానికి. అప్పుడు ఏమవుద్ది? వాళ్ళకి మృగము ముద్రను వారు పొందుతారు. దేవుని ప్రజలు 8వ అధ్యాయంలో ఒక గుంపు వారు మృగముద్రను పొందుతారు. 9వ అధ్యాయానికి వెళ్ళేసరికి యెహెజ్కేలు అక్కడ ఇంకో గ్రూప్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి? వారు దేవుని ముద్రను పొందుతారు. యెహెజ్కేలు 9వ అధ్యాయం 4వ వాక్యం. యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూలుగులిడుచు ప్రలాపించుచున్న వారి లాలాటముల గురుతి వేయమని వారితో చెప్పాను. యెహెజ్కేలుకి అన్నాడు, నువ్వు యెరూషలేముకి వెళ్ళి ఎవరైతే మూలుగుచు ప్రలాపించుచున్నారో వారికి నీవు ఒక గురుతు వేయాలి. మూలుగుచు ప్రలాపించుచున్నవారు ఎవరు? వీళ్ళు మూలుగుచు ప్రలాపించుచున్నవారు వీళ్ళు ఎవరంటే దేవుడు వారికి వర్తమానం ఇచ్చాడు. ఈ వర్తమానమును తీసుకుని వెళ్ళి దేవుని ప్రజలకు వారు బోధిస్తున్నారు. ఎవరైతే ఈ వర్తమానం బోధిస్తున్నారో వాళ్ళు చాలా వేదనతో, దుఃఖంతో ఈ వర్తమానాన్ని బోధిస్తున్నారు. కనుక ఎవరైతే ఈ వర్తమానం బోధిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ గురుతు వెయ్యి, సీల్ ఆఫ్ గాడ్, దేవుని ముద్రను వారికి వెయ్యి. దేవుని ముద్రను వెయ్యాలనంటే దేవుని వర్తమానం అంగీకరించాలి, దాన్ని ఇతరులకు బోధించాలి. దాన్ని ఎవరైతే దీన్ని అంగీకరిస్తారో వారికి దేవుని ముద్ర పొందుతారు. ఎవరైతే దీన్ని తృణీకరిస్తారో వారి మృగం ముద్రను పొందుతారు. కనుక అన్నాడు, నీవు వెళ్ళి యెరూషలేము అంటే అడ్వెంటిజం వారిలోనికి వెళ్ళి నువ్వు ముద్రించు వారిని, ఈ వర్తమానం విన్నవారిని ముద్రించు. ఆ వర్తమానం వినకపోతే వారు శిక్షించబడతారు. ఈ ముద్ర వేయడానికి వెళ్తే ఏమంటారు తెలుసండి? ముద్ర వేయడానికి వెళ్తే మాకు ముద్ర, మేము వర్తమానం బోధించడానికి వెళ్తే మాకు ఏం అవసరం లేదు, మేము బాగానే ఉన్నాం, మా స్థితి బాగానే ఉంది. ఎవరైతే వారి యొక్క స్థితిని గ్రహిస్తారో, వారి వర్తమానాన్ని గ్రహిస్తారు, అంగీకరిస్తారు, వారు దేవుని ముద్రను పొందుతారు. ఎవరైతే వారి యొక్క స్థితిని వారు గ్రహించరో, వారి వర్తమానాన్ని తృణీకరిస్తారో వారి మృగ ముద్రను వారు పొందుతారు. కనుక వారి యొక్క స్థితిని వారు చూడాలంటే మందిరంలో వారు యెహోవాను కన్నులారా చూడాలి. ఎవరైతే వీటిని చూస్తారో కన్నులారా వారి యొక్క స్థితిని వారు గ్రహిస్తారో వారికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది, వారికి దేవుని ముద్ర వారు
పొందుతారు. కంటిన్యూ. యెహెజ్కేలు 9:5-6 వాక్యాలు. నేను వినుచుండగా వారికి ఇలాగూ సెలవిచ్చెను, మీరు పట్టణంలో వారి వెంట పోయి నా మందిర స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయడి. అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టగా పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలను. కానీ ఆ గురుతు ఎవరికుండెనో వారిని ముట్టకూడదు. వారు మందిరమునున్న పెద్దలను హతము చేయ మొదలు పెట్టగా అందరినీ సంహరించేయమని చెప్పాడు. ఇదేం గురించి మాట్లాడుతుంది? ఆదివారము చట్టం గురించి మాట్లాడుతుంది. యెహెజ్కేలు 9వ అధ్యాయము, ప్రకటన 7వ అధ్యాయము, ఈ 2 అధ్యాయాల్లో ముద్రించే పని జరుగుతుంది. మిస్సెస్ వైట్ యెహెజ్కేలు 9వ అధ్యాయము, ప్రకటన 7వ అధ్యాయంలో జరిగే ఈ 2 కూడా సీలింగ్ ఆఫ్ 1,44,000 అని చెప్పారు. 1,44,000 మందిని ముద్రించడము, ఈ 2 అదే ముద్ర పని జరుగుతుందని చెప్పారు. యెహెజ్కేలు 8వ అధ్యాయం ప్రకారంగా అటువంటి సంఘంలో 2 భాగాలు ఉన్నాయి. బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. బుద్ధి లేని కన్యకులు యెహెజ్కేలు 8వ అధ్యాయంలో వారి మృగముద్రను పొందుతున్నారు. బుద్ధి కలిగిన కన్యకులు 9వ అధ్యాయంలో వారు దేవుని ముద్రను పొందుతారు. 10వ అధ్యాయం, యెహెజ్కేలు 10వ అధ్యాయం ఏంటి తెలుసండి? 8, 9 అధ్యాయాలు ఉన్నదాన్ని రిపీట్ చేసి దాన్ని మళ్ళా ఎన్లార్జ్ చేస్తాం. మనకు తెలుసు కదా, ప్రవచనం చదివినప్పుడు రిపీట్ అండ్ ఎక్స్పాండ్. 2వ అధ్యాయంలో చెప్తాడు దానియేలు, అదే విషయాన్ని మళ్ళీ 7వ అధ్యాయంలో చెప్తాడు. 2వ అధ్యాయంలో చెప్పిన దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తూ దాన్ని ఇంకా ఎక్కువ వర్తమానాన్ని ఇస్తాడు. అదేవిధంగా 8, 9 అధ్యాయంలో చెప్పిన దాన్ని 10వ అధ్యాయంలో దేవుడు మళ్ళీ రిపీట్ చేసి ఎన్లార్జ్ చేస్తున్నాడు. 4 వాక్యాలు చదువుతాం. మొదటి 4 వాక్యాలు యెహెజ్కేలు 10వ అధ్యాయము 1-4 వాక్యాలు చదువుతాం. నేను చూచుచుండగా కెరూబులకు పైగానున్న ఆకాశ మండలం వంటి దానిలో నీలికాంతమయమైన సింహాసనం ఒకటి అగుపడెను. అప్పుడు అవిసనార బట్ట ధరించుకున్న వారితో యెహోవా కెరూబు క్రిందనున్న చక్రముల మధ్యకు పోయి కెరూబుల మధ్యనున్న నిప్పులు చేత నిండా తీసుకొని పట్టణం మీద చల్లుమని సెలవీయగా నేను చూచుచుండు నంతలో అతడు లోపలికి పోగా కెరూబులు మందిరపు కుడి ప్రక్కను నిలిచి ఉండెను. మరియు మేఘము, బాగా వినండి, మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మియుండెను. మేఘము లోపలి ఆవరణమును కమ్మియుండెను. యెహోవా మహిమ కెరూబుల పై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గరికి దిగి నిలిచెను. మరియు మందిరము మేఘముతో నిండెను. ఆవరణమును యెహోవా తేజో మహిమతో నిండిన దాయను. ఎక్కడ చూస్తున్న ఈ మాటలు మనం? యెషయా గ్రంథం 6వ అధ్యాయము, ప్రకటన 18వ అధ్యాయము. మందిరము ఆయన మహిమతో నిండి ఉన్నది, లేకపోతే భూమి మహిమతో నిండి ఉన్నది, ఆలయము పొగతో నిండి ఉన్నది. దేనికి సూచనగా ఉంది ఇది? చేంజ్ ఆఫ్ డిస్పెన్సేషన్. దేవుడు ఇప్పుడు చనిపోయిన వారికి తీర్పు తీరుస్తున్నాడు. ఈ తీర్పు అయిపోతుంది. తీర్పు అయిపోయిన తర్వాత చేంజ్ ఆఫ్ డిస్పెన్సేషన్. ఇప్పుడు తీర్పు అయిపోయిన తర్వాత 1,44,000 మంది సమకూడతారు. కృపకాలం ముగిసిపోతుంది. కృపకాలం ముగిసిపోయిన తర్వాత అడ్వెంటిస్ట్ వారికి అప్పుడు వీళ్ళు ఎవరికి బోధిస్తారు? వర్తమానం, లోకమంతటికి వర్తమానం బోధిస్తారు. దీన్ని మిస్సెస్ వాట్ అంటారు? 11th hour వర్కర్స్ టైం. ఇంతకుముందు వరకు దేవుని ప్రజలకే వర్తమానం. చేంజ్ ఆఫ్ డిస్పెన్సేషన్, వాళ్ళ పని అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు పెద్ద కేక వర్తమానము. 8, 9 అధ్యాయాల్లో ఇచ్చిన వర్తమానాన్ని 10వ అధ్యాయంలో రిపీట్ చేసి ఎన్లార్జ్ చేస్తున్నాడు. యెషయాకి ఇచ్చిన వర్తమానము ఎంతకాలం బోధించాలి? ఆదివారం చట్టం వచ్చే వరకు బోధించాలి. ఆదివారం చట్టం వచ్చినప్పుడు అక్కడ కృపకాలం వారికి ముగుస్తుంది. ఈ వర్తమానము వేరే వారికి వెళ్తుంది. ఈ ఆదివారం చట్టం వచ్చేసరికి ఏం జరుగుద్దో యెషయా 6వ అధ్యాయం 13వ వాక్యం. ఈ వాక్యం ఆఖరి వాక్యం ఈ అధ్యాయంలో. యెషయా 6వ అధ్యాయము 13వ వాక్యం. దానిలో 10వ భాగము మాత్రము విడువబడినను అదియును నాశనమగును. సింధూర మస్తికి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు
పుట్టును. ఎంతమంది ఉంటారంట? 10వ భాగము మాత్రము విడువబడును. దీనిలో 10వ భాగం అంటే మనకేం జ్ఞాపకం వస్తుంది? దశమ భాగం జ్ఞాపకం వస్తుంది కదా. 10వ భాగము. ఈ 10వ భాగము అంటే కేవలం ఇది ధనములకు సంబంధించినది మాత్రమే కాదు. 10వ భాగము అనేది దేవుని ప్రజలకు సూచనగా కూడా ఉంది. ఎవరైతే యేషయా వర్తమానాన్ని అంగీకరిస్తారో వారు 10వ భాగం, రెమనెంట్, మిగిలిన వారు కొద్ది మంది అని దాని యొక్క భావము. దీనిలో 10వ భాగము అనే మాట చెప్పాడు. దీని గురించే రాస్తూ యెషయా గ్రంథము 58వ అధ్యాయం 12వ వాక్యంలో ఏ మాటలు మనం చూస్తాము. యెషయా 58:12. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు, విరుగబడిన దానిని బాగు చేయవాడవనియు దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు. త్రోవలు సిద్ధపరచువాడు అనే మాటకి ఇంగ్లీష్లో ఏమన్నాడంటే రెస్టోరర్ ఆఫ్ ద పాత్స్. రెస్టోరర్ ఆఫ్ ద పాత్స్. ఈ 10వ భాగం ఎవరంటే రెస్టోర్ అయ్యేవారు వాళ్ళు దేవుని ప్రజలు. వాళ్ళు దశమ భాగం అనేది ఆయన ప్రజలు కనుక వాళ్ళు వెనకకు వచ్చేవారు. వీళ్ళు క్రొత్త వారు కాదు, వీళ్ళు దేవుని ప్రజలే, తప్పిపోయారు, మళ్ళీ వెనకకి వీళ్ళు వచ్చారు. రెస్టోరర్ ఆఫ్ ద పాత్స్ అన్నాడు. ఓకే, త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడను, ఆయన నీతియే ఆయనకు ఆధారము ఆయను. 10వ భాగము గురించి దీనిలో మాట్లాడుతూ ఒకసారి మళ్ళీ యెషయా 6వ అధ్యాయం 13వ వాక్యానికి వెళ్దాం. వెనక్కి రండి. యెషయా 6వ అధ్యాయం 13వ వాక్యంలో మరొకసారి దీని వాక్యాన్ని చదవాలి. మనం చదివితే దీనిలో ఉన్న అమూల్యమైన సత్యాన్ని మనం గ్రహిద్దాం. దానిలో 10వ భాగం మాత్రం విడువబడినను, అదియు నాశనమగును. సింధూర మస్తికి వృక్షములు నరకబడిన తరువాత. ఒక వృక్షం నరకబడ్డదంట. దానియేలు గ్రంథంలో ఒక వృక్షం నరికేశారండి. ఏం వృక్షం అది? ఎక్కడుంది అది? దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఒక వృక్షము నరికివేయబడింది. అక్కడ వృక్షం అని చెట్టు అన్నాడు కానీ అక్కడ పేరు చెప్పలేదు. ఇక్కడ ఏమన్నాడు? సింధూర మస్తికి వృక్షం అని చెప్పాడు. ఓకేనా? సింధూర మస్తికి వృక్షము నరకబడిన తరువాత దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఆ చెట్టును నరికేస్తే ఆ చెట్టు దేనికి సూచనగా ఉంది? అడ్వెంటిస్ట్ వారికి సూచనగా ఉంది. ఆ చెట్టు మీద ఆ పండ్లు ఉన్నాయి, ఈ చార్ట్స్ మీద ట్రూత్కి సూచనగా ఉంది. కనుక ఆ చెట్టును నరికేస్తే ఏమైపోయింది? ఇంకేం మిగిలి ఉంది? మొద్దు మాత్రమే మిగిలి ఉంది. ఆ మొద్దు గురించి ఏమన్నాడంటే ఇనుమును ఇత్తడితో దాన్ని నువ్వు కట్టి అలా ఉంచు దాన్ని. అది కొంతకాలం అయిన తర్వాత ఏం చేస్తుంది? అది చిగురిస్తుంది. ఎప్పుడు చిగురిస్తుంది తెలుసండి? దానిని ఇత్తడి ఇనుముతో కట్టేశారు. ఇత్తడి ఇనుము దేనికి సూచనగా ఉంది? ఫాల్స్ ఎడ్యుకేషన్. సో కనుక దేవుడిచ్చిన ఈ ఎడ్యుకేషన్ని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు దీన్ని సత్యమును అర్థం చేసుకుంటారు. కనుక అప్పుడు ఈ మొద్దు మరలా అదేమవుతుంది? చిగురించడము జరుగుతుంది. నరకబడిన చెట్టు దేని గురించి మాట్లాడుతుందని తెలుసండి ఇక్కడ దానిలో 4వ అధ్యాయం. స్కాటరింగ్. ఎప్పుడు స్కాటర్ అయిపోయారు మన వాళ్ళు? 1863. ఎప్పుడు పూర్తయింది? 1989కి ఇది పూర్తయింది. ఈ మధ్యకాలంలో చెట్టు నరకబడి ఉంది. ఆ మొద్దును ఇనుము ఇత్తడితో అది కట్టబడి ఉంది. ఈ కట్టబడి ఉన్న ఆ మొద్దు నుండి ఏమొస్తుందని చెప్పాడు? అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఏ మొద్దు నుంచి చిగురు వస్తుందండి? అట్టి కట్టబడిన మొద్దు నుండి, పరిశుద్ధమైన మొద్దు నుండి చిగురు వస్తుంది. వాళ్ళెవరు? వాళ్ళు 1,44,000. ఈ మొద్దు నుండి చిగురు రావాలని అంటే అది ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసండి? యెషయా యెహోవాను కన్నులారా చూసినప్పుడు ఈ మొద్దు చిగురించడము ప్రారంభము అవుతుంది. ఈ మొద్దు చిగురించడం ప్రారంభమైంది. అందుకే దేవుడు అన్నాడు ఆ చెట్టు నరికేసినప్పుడు ఆ మొద్దుని మాత్రం అలా ఉంచు, అది మళ్ళీ చిగురిస్తుంది. 2001లో వచ్చిన వర్తమానము ఆ మొద్దును అదేం చేస్తుంది? చిగురింప చేస్తుంది. 10వ భాగము మాత్రము విడువబడునను. 10వ భాగము అది దేవుని భాగం అండి. అది దేవుని భాగము. దేవుని భాగం అంటే ధనం కాదు. దేవుని భాగం అంటే ఆయన ప్రజలు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 8-9 వచనములు. మహోన్నతుడు జనములకు
వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలీల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. ఏమన్నాడు? యెహోవా వంతు ఆయన జనమే. 10వ భాగము ఆ మొద్దు నుండి ఆ పుట్టిన ఆ చిగురు ఎవరో? దేవుని ప్రజలు, శేషము. అడ్వెంటిస్ట్ సంఘంలో ఉన్న ఈ యొక్క దర్శనమును చూసిన వారు వాళ్ళే 1,44,000 మంది. ఇప్పుడు అపవాది అడ్వెంటిస్టంలో ఉన్న వారితో ఎవరితో యుద్ధం చేస్తాడండి? ఎవరైతే యెహోవాను కనులారా చూచారో వారితో యుద్ధం చేస్తాడు. వారిని ఏమని పిలుస్తుంది ప్రకటన గ్రంథము? శేషించిన వారితో యుద్ధము చేస్తున్నాడు. ప్రకటన 12వ అధ్యాయము 17వ వాక్యము. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్న వారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను. ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? శేషించిన వారితో. అనగా ఆ మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పడుతుంది. ఆ పరిశుద్ధమైన చిగురుతో యుద్ధం చేయడానికి అపవాది ఘటసర్పము ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన యుద్ధం చేయటం ఆయన ఎవరితో యుద్ధం చేయడు? ఆయన ఆ పరిశుద్ధమైన ఆ చిగురుతోనే ఆయన యుద్ధము చేస్తాడు. ఈ యొక్క వర్తమానం బోధిస్తూ ఉంటే బోధించటము అది శ్రమకు కారణము అవుతుంది, శ్రమ కలుగుతుంది. సో ఏకాకిగా ఉండవలసి వస్తుంది, తృణీకరిస్తారు, ఒంటరివాడు అవుతావు, కొన్నిటిని కోల్పోవలసి వస్తుంది. ఓకే, ఒకవేళ ఈ వర్తమానం బోధిస్తూ ఇంకా నువ్వేమి కోల్పోలేదని అంటే, నీకేమి శ్రమ రావట్లేదంటే, బహుశా వర్తమానం తృణీకరించి ఉండొచ్చు నువ్వు, లేకపోతే అంగీకరించి దీనిని నీ ఎవరికి చెప్పకుండా అయినా ఉండొచ్చు. యెషయా వర్తమానం ఏమిటి? యెషయా వర్తమానం ఒక మాట చెప్పాలంటే ముద్రించే వర్తమానం, సీలింగ్ మెసేజ్. ఆ ముద్రించే వర్తమానం ఏమిటంటే, మీరు పురాతన మార్గమునకు రండి. పురాతన మార్గంలోకి రండి అని అంటే 1843, 1850 చార్ట్. దీని మీద ఏమున్నాయండి? మొట్టమొదటిగా మనము పురాతన మార్గమునకు వస్తే మొట్టమొదటిగా మనకు కనిపించేది ఏమిటి? 25-20 వర్తమానం. ఐజాయా వర్తమానం ఎప్పుడు ప్రారంభమైంది? 2001 సెప్టెంబర్ 1న యెషయా వర్తమానము ప్రారంభము అయింది. ఇది ఎప్పుడు ముగుస్తుంది? ఆదివారం చట్టం వచ్చినప్పుడు ముగుస్తుంది. అప్పటికి 1,44,000 మంది సమకూర్చబడతారు. ఈ వర్తమానం తృణీకరించిన వారికి కృపకాలం ముగుస్తుంది. తరువాత పెద్ద కేక వర్తమానము ప్రారంభము అవుతుంది. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా పరలోకపు తండ్రి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం ద్వారా ఏమి జరగబోతుందో, ఎప్పుడు జరగబోతుందో ఈ ప్రవచనాలను మీరు కేవలం మీ కృపను బట్టి మీరు మాకు అనుగ్రహించారు. సంగమునకు ముద్రించే వర్తమానము బోధించాలి, అది జరుగుతుంది ప్రభువా. మీ ప్రజలందరూ ఈ వర్తమానాన్ని అంగీకరిస్తారు. ఈ వర్తమానం బలవంతంగా చెప్పే వర్తమానం కాదు, పరిశుద్ధాత్ముడు నడిపిస్తేనే ఈ వర్తమానం దగ్గరికి వస్తారు, దీన్ని అవగాహన చేసుకోగలుగుతారు. మీ కృపను బట్టి మీ ప్రజలందరి దగ్గరికి వర్తమానము మీరు పంపిస్తున్నారు. అందుకు మీ కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాము. వాక్యం బోధించడానికి మీరు సహాయం చేశారు మా ప్రభా. మీకు విధేయత కలిగి విశ్వాసం కలిగి జీవించినట్లు మమ్మల్ని మీరు దీవించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.